టెన్షన్ అమ్మా. అమ్మా, సత్య ధర్మ అని పేర్లు పెట్టావా ఈ పాపిస్టోళ్ళకి? అలాంటి పేర్లు పెట్టావమ్మా? నువ్వేమన్నా కలగన్నావా అమ్మా? ఈ పాపిష్టి వాళ్ళు నీ కడుపులో పుడతారని తల్లిగాని బాధ నెరవేర్చావు. అంతే అంతే. ఇది కాదమ్మా తప్పు, ఇది కాదు. ఏ సత్య ధర్మ, ఈ రోజు మీరు ఈ సమాజాన్ని ఏడిపిస్తున్నారా? ఆ రోజు మీరు పుట్టినప్పుడు మీరే ఏడ్చారు. అప్పుడు ఈ తల్లి అయ్యో అయ్యో నా బిడ్డ ఏడుస్తుందని పాలిచ్చింది. బిడ్డ పడుకోవాలని ఉయ్యాల్లో వేసింది. బిడ్డ మళ్ళీ ఏడ్చింది, మళ్ళీ పాలిచ్చింది. బిడ్డ గుక్కపడి ఏడుస్తున్నది. అప్పుడు ఆ తల్లికి పాలు రావడం లేదు, రక్తం వస్తుంది. అయినా ఆ తల్లి ఆ బాధను భరించింది. ఎందుకంటే బిడ్డ హాయిగా పడుకోవాలని, బిడ్డ ఏడవకూడదని. అమ్మా, హ్యాట్స్ ఆఫ్ అమ్మా, హ్యాట్స్ ఆఫ్. రే అమ్మా, రే చిన్నప్పుడు మీరు తప్పు చేస్తే ఫట్టుమని కొట్టింది. ఆ తర్వాత అయ్యో బిడ్డను కొట్టానని భుజాన్ని వేసుకొని లాలి పాడింది, లాలి. అమ్మా, ఇది తప్పుదారి, సరదా వెళ్ళండి. అది లేదు, వినలేదు, మీరు అక్రమాలు చేస్తున్నారు. ఆవిడ సహించి నోరు మూసుకుంది. ఎందుకంటే ఆవిడ సహనమూర్తి. తల్లికి ప్రేమించడం తెలుసు, శిక్షించడం తెలుసు, క్షమించడం తెలుసు, సహించడం తెలుసు. ఎందుకంటే కడుపు తీపిరా, జన్మనిచ్చిన తల్లి కదా. ఆ తల్లికి సమాజంలో తప్పు చేస్తే సరిదిద్దే అధికారం ఈ తల్లితో పాటు ఆ దేవుడు ఇంకోరు కూడా ఇచ్చాడు. అదెవరో తెలుసా? దట్ ఈస్ పోలీస్ ఆఫీసర్. ఒరే, ఈ తల్లికి ఉండే గుణాలని నా దగ్గర లేవురా. నా దగ్గర ఒకే గుణం, శిక్షించే గుణం. దట్ పోలీస్ ఆఫీసర్. ఒరే కేటుగా, మహాభారతంలో శిశుపాలను 100 తప్పులు చేసే వారికి క్షమించడానికి నేనేమి శ్రీకృష్ణుని కానురా? అగ్ని ద పోలీస్ ఆఫీసర్.